నమస్కారం. నేను మీ ఇట్స్ కైవల్య. ఈరోజు నేను సండే ఈజ్ అ ఫన్ డే కాబట్టి ఈరోజు మేము చేపల పులుసు చేయబోతున్నాం. మా నాన్నమ్మ చాలా మంచిగా నేను ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మనము చేపలు తీసుకుని చాలా మంచిగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక పెద్ద బౌల్ తీసుకుని ఫస్ట్గా కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చిమిర్చిలు వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై ఇవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా జీరా ధనియాలు పేస్ట్ వేయాలి. తర్వాత అది బాగా మగ్గాలి. ఇప్పుడు ఇక్కడ చేపలు వేసేస్తున్నా. మిగిలినవి దానిలో ఉప్పు, కారం ఆ ప్లేట్లో వేస్తున్నా. మనం అక్కడ చేపలు మాగేటప్పుడు ఇక్కడ మనం చింతపండు పులుసు రెడీ చేసుకుని ఉంచాలి. ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ చింతపండు తీసుకొని దాని లోపల కొంచెం వాటర్ వేసి నానేటప్పుడు ఉంచాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నాము. మనం చేపలు చేసేటప్పుడు చేపల పులుసు లోపల గరిటె పెట్టుకోవాలి. ఎందుకంటే చేపలు అన్నీ ఇరిగిపోతాయి. అందుకు మనము క్లాత్ తీసుకుని ఇలా ఇలా కడపాలి. మనం పచ్చిమిర్చలు ఎప్పుడు వేసుకోవాలంటే చేపలు ఉడుకుతున్నప్పుడు పొడువుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిలు వేస్తున్నాం. తర్వాత దీనిలో కొంచెం కారం వేయాలి. తర్వాత మొత్తం అయిపోయాక కొంచెం మూత పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత ఇవి వేయాలి కొత్తిమీర. తర్వాత దానిపైన మూత పెట్టాలి. ఇప్పుడు నేను చేపల పులుసు చేయబోతున్నా. ఇప్పుడు చేపల పులుసు మొత్తం చేసేసాము. తెలియని వాళ్ళు ఈ పులుసుని ఫాలో అయితే చక్కగా వస్తుంది పులుసు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.